ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ 2023 సంవత్సరంలో భారత్లో జరిగిన అతిపెద్ద ఘోరమైన సంఘటన. ఎంతో నష్టం, ఎన్నో కుటుంబాల ఘోష అందరి గుండెలను కాల్చివేసింది. చిన్న సాంకేతిక లోపం వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రైలు ప్రమాదాలకు సంబంధించి దేశ చరిత్రలోని భారీగా ప్రాణ నష్టాన్ని కలిగించింది. ప్రమాదం జరిగిన తీరును చూస్తే సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం కూడా ఉంది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఒకటి కాదు, రెండు కాదు, 3 రైళ్ల ప్రమాదానికి గురయ్యాయి. ఈ రైలుకు చెందిన 4 బోగీలు పక్కనున్న ట్రాఫిక్ పై బోల్తా పడ్డాయి. సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడమో లేదా ఇంకో కారణమో తెలియదు, కానీ ఆ ప్రమాదం జరిగి 7 నుంచి 10 నిమిషాల్లోనే బెంగళూరు హోప్డా రైలు బోగీలు పడి ఉన్న ట్రాక్ పైకి కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు దూసుకొచ్చి వాటిని ఢీకొట్టింది. అయితే మొదటి ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగింది అనుకుంటే, తర్వాత వరుసగా మరో 2 రైళ్లు ఢీకొనడానికి మానవ తప్పిదంగానే పలువురు భావిస్తున్నారు. మొదటి ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయి ఉంటే తర్వాత 2 ప్రమాదాలు జరిగి ఉండేవి కాదు అనేది అందరి అభిప్రాయం. ఏదేమైనా అనుకోని ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.